హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ టాక్స్. అండ్ మన ప్రభాస్ అన్న రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అసలు టీజర్ అయితే చెప్పాలంటే గాయ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రభాస్ అన్నని ఒక రేంజ్‌లో ఎలివేట్ చేశారు డైరెక్టర్ మారుతి గారు. చూసుకోండి గాయ్స్, ప్రభాస్ అన్న సినిమాలు ప్రీవియస్ చూసుకున్నట్లయితే 'బుజ్జిగాడు' లేకపోతే 'యోగి' లేకపోతే ఆ సినిమాలు ఉన్నాయి కదా! అతన పాత సినిమాలు ఆ రేంజ్‌లో కొంచెం కనబడింది ఈ మూవీ అయితే 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్' ఆ టైప్‌లో అయితే నాకు కొత్తగా 'ప్రభాస్' అని చూసినట్లయితే అనిపించిందనమాట. అండ్ టీజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్విస్ట్ ఉందనమాట. అండ్ 'సంజయ్ దత్' గారైతే కొంచెం మెయిన్ విలన్ లాగా అనిపిస్తుంది ఈ మూవీలో. ఆయనను మాత్రం చాలా భయంకరంగా చూపించారు. సీ వాట్ అండ్ అందులోన చాలా ముగ్గురు హీరోయిన్‌లు పెట్టారు. ఈ 'కాంచన 3' సినిమాలాగా. అండ్ నెక్స్ట్ ఏమవ్వబోతుందో చూడడమే మరి. అంతకు మించి ఇంకేం చేయను. బట్ ప్రామిసింగ్‌గా ఉంది టీజర్ అయితే. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్‌కి మాత్రం పెద్ద పండగే ఇకన. వరుసపెట్టి సినిమాలున్నాయి. 'హనురావుపూడి'ది, 'మారుతి'ది, ఇంక 'సందీప్ రెడ్డి వంగ' గారితో 'స్పిరిట్' ఇంక వరుసపెట్టి చాలా సినిమాలున్నాయి. హైపింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలుగు హీరోస్‌లో ఇప్పటి వరకు ఎవరు హారర్ జోనర్‌ని టచ్ చేయలేదనమాట. అండ్ ఇది కొంచెం ప్లస్ పాయింట్ ప్రభాస్ అన్నకి. అండ్ ఇంకా ఈ ఈ మూవీ డైరెక్టర్ అయితే మారుతి మాత్రం ప్రాణం పెడతాడు మూవీ మీద. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ చూసి ప్రొడ్యూసర్స్ ఈ మూవీ ఓకే అయిన ప్రొడ్యూసర్స్ వద్దని చెప్పేసారంట. మూవీ వద్దని చెప్పేసారంట. ఇంక ప్రభాస్ అన్న అయితే డార్లింగ్ నువ్వేం బాధపడకనేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో వాళ్ళతో మాట్లాడి బాగా ఆలోచించి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ప్రభాస్ అన్న పెట్టుకున్న నమ్మకాన్ని మారుతి గారు ఎలా నిలబెడతారో చూడాలి. అండ్ దీంతోనే సగం నమ్మకం వచ్చేసింది. అండ్ ఇక సినిమా రిలీజ్ అయ్యాక పక్కాగా ఆయనకి గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఇది గైస్ టీజర్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.